బంతితోనూ బ్యాట్తోనూ అదరగొట్టిన భారత మహిళల జట్టు శ్రీలంకతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ను ఘనంగా ఆరంభించింది. శ్రీలంక మరియు భారత జట్ల ఇన్నింగ్స్ లు పూర్తి భిన్నంగా సాగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లంక జట్టు ఆద్యంతం తడబడింది. 3 4లు కొట్టి ఊపు మీద కనిపించిన శ్రీలంక కెప్టెన్ చమారి ఆటపట్టును క్రాంతి గౌడ్ బౌల్ చేయడంతో లంకకు కష్టాలు మొదలయ్యాయి. ఓవైపు విస్మి గుణరత్నే నిలబడినప్పటికీ ఆశించినంత వేగంగా ఆడలేకపోయింది. శ్రీలంక మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ కొంతమేర పోరాడినా సరే భారత బౌలర్స్ ముందు వారి ఆటలు సాగలేదు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు ఫీల్డర్లు కూడా రాణించడంతో లంక పరుగుల కోసం చెమటోడ్చక తప్పలేదు. ఇన్నింగ్స్ ముందుకు సాగే కొద్దీ లంక కష్టాలు పెరిగాయి. శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి కేవలం 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. లంక ఓపెనర్ విస్మి గుణరత్నే 39 పరుగులతో ఆ జట్టు హైయెస్ట్ స్కోరర్ గా నిలబడింది. భారత బౌలర్స్ లో దీప్తి శర్మ గొప్పగా బౌలింగ్ చేసింది. అనంతరం ఛేదనలో బంతికో పరుగు చొప్పు చేయాల్సిన భారత జట్టు ఆరంభంలో షఫాలి వర్మ వికెట్ కోల్పోయినప్పటికీ ఇబ్బంది పడలేదు. క్రికెటింగ్ షాట్స్ మేకర్ జమీమా రోడ్రిగ్స్ వచ్చేలాగానే బౌండరీలతో విరుచుకుపడింది. స్మృతి మందన అలాగే కెప్టెన్ హర్మన్ప్రీత్ తో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జమీమా రోడ్రిగ్స్ తన జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించింది. 44 బంతుల్లో 10 4ల సహాయంతో 69 పరుగులతో అజయ్కి నిలిచిన జమీమా రోడ్రిగ్స్ చెలరేగడంతో భారత జట్టు 32 మంది మిగిలిండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి లంకపై ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ 2 జట్ల మధ్య విశాఖ వేదికగానే 2వ టీ20 మంగళవారం రోజు జరగనుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.